నమ్మితే నట్టేట ముంచినట్టు కొందరు పెండ్లాలు మొగళ్ళకు చేసే సర్పంచులు చూస్తుంటే గుండెలు ఆడతలేవుల్లా. మొగడికి సెనైడ్ సుక్క కలిపి మందు సీస చేతికిచ్చి పరలోకానికి టికెట్ బుక్ చేస్తుర్రు. ఒక లేడీ వీళ్ళనైతే గట్లే చేసింది. ఈ మధ్యకాలంలో కొందరు ఇల్లాలు చేస్తున్న నయా ప్రయోగాలు చూస్తుంటే పెండ్లు చేసుకునే పోరగండ్లకు పెండ్ల మెడల తాళి కట్టాలంటే అది ఆళ్ళకే పడే ఉరితాల లెక్క కనిపిస్తుంది కావచ్చు. నమ్మిస్తే నట్టేట ముంచినట్టు అబద్ధం ఆడినా అతికించినట్టు ఉండాలంటారు కదా పెద్దలు. ఇప్పుడు ఇల్లాలను ఆడిన అబద్ధం చూస్తే పెద్ద పెద్ద హాలీవుడ్ డైరెక్టర్లు కూడా స్క్రిప్ట్ రాసుకుంటేందుకు ఈమె కాడికే వస్తారు కావచ్చు. నిన్నటిదాకా నడిచిన ఈమె ఆస్ట్రేలియా కథలు ఎట్లా బట్టబయటైనాయో చూడుర్రి. గుజరాత్లోని జామ్నగర్లో జరిగింది నయా క్రైమ్ ముచ్చట. పృథ్వీ అనే ఇల్లాలు ప్రియుడితోని కలిసి మొగుడు జిగ్నేష్ను లేపేసి పాడుపడిన ఫ్యాక్టరీలా ఏకంగా 12 అడుగుల లోతుల పాతిపెట్టింది. గోడసాటు ముచ్చట వీధిలోకి వచ్చినట్టు చుట్టాలొక్కలు ఆస్ట్రేలియా పోత అడ్రస్ ఇయ్యు అనే వరకు అడ్డంగా దొరికిపోయింది. ఈ కిలాడి పెళ్ళం ప్లాన్ చూస్తే పెద్ద పెద్ద డైరెక్టర్ల మైండ్ కూడా బ్లాక్ అయిపోవాలి. ప్రియుడు నీలేష్తోని కలిసి మొగుడు జిగ్నేష్కు మందుల సైనైడ్ కలిపిచ్చి ప్రాణాలు తీసేసింది. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు చంపడమే కాకుండా ఎవ్వరికి దొరకద్దని జామ్నగర్ శివర్లోని పాడుబడిన ఫ్యాక్టరీలా ఏకంగా 12 అడుగుల లోతు గుంత తీసి పూడ్చిపెట్టిళ్ళు. ఈ ఫ్యాక్టరీని మళ్ళీ ఈ మొగుడు ప్రియుడే కలిసి లీజు తీసుకున్నారట. ఇంత దారుణం వెనుక దాగున్న మిస్టరీ ఏంటన్నది పోలీసులు ఇప్పుడు గుట్టు ఇప్పే పనిలో పడ్డరు. మొగుడు జిగ్నేష్ 2 ఏళ్ల కిందట కనిపించకపోతే ఈమె మాత్రం ఇంటోళ్లకు ఒక వింత కథ చెప్పింది. నా మొగుడు ఆస్ట్రేలియాలో పెద్ద కొలువు కొట్టిండు, అక్కడ పిఆర్ వచ్చినాకనే ఇండియాకు వస్తాడని బిల్డప్ ఇచ్చింది. బంధువులు ఫోన్ నెంబర్ అడిగితే అక్కడ కంపెనీ నిబంధనలు చాలా స్ట్రిక్టు, మాట్లాడాడు కుదరదని కథలు చెప్పిందట. అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలే గాని 2 ఏళ్ల దాకా ఏమాత్రం అనుమానం రాకుండా ఫ్యామిలీని నమ్మించిందంటే ఈమె మామూలు ముదురు కాదు పోన్రి. పాపం పండితే అపవాదు తప్పదన్నట్టు ఇటీవల జిగ్నేష్ బంధువోగలు నిజంగానే ఆస్ట్రేలియా పోవాలి అనుకుంటారట. నీ మొగుడిని కలిసేస్తా అడ్రస్ ఇయ్యో అనే వరకు నీళ్ళ గుట్కలేసింది. ఇయ్యకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అనే వరకు ఈమె గుండెల్లో రైలు పరిగెత్తి నిజం ఒప్పుకోక తప్పలేదు. జిగ్నేష్ తమ్ముడు అశోక్ ఫిర్యాదు చేసే వరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ కిలాడి పెళ్ళాన్ని ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన్రు. మరి మొగుళ్లను ఆస్ట్రేలియా పంపిస్తామనే ఇలాంటి భార్యలు పెరుగుతాన్రులా. ప్రతి నిమిషం జర్రా అలర్ట్గా ఉండుండ్రి భర్తలారా.